రామన్ దోస్తులు ఇగో లింబాద్రి గుట్టకు వచ్చిన లింబాద్రి గుట్ట కాడ ఇవాళ దావత్ ఉండే దావత్ చేసుకోగా దాటుకుంటా పోతా ఉంటే లిటిల్ ఫ్లవర్ స్కూల్ కనబడ్డది. అదే లిటిల్ ఫ్లవర్ స్కూల్ అంటే చాలా ఫేమస్. ఇంకేంటంటే షఫీ సార్ అంటే బాగా ఫేమస్. మళ్ళా సార్ మాకు కొద్దిగా అపార్ట్మెంట్ ఇస్తాడు ఇయ్యాడు అని చెప్పేసుకుంటా మెల్లగా వచ్చినాం. వచ్చి చూసేసరికి సార్ ఉన్నాడని చెప్తే ఒకసారి పిలిపించుకొని సార్ మళ్ళీ చిన్న ఇంటర్వ్యూ కావాలి సార్ అని చెప్పేసి అడిగినాం. అడిగితే సారు పక్కకే ఉన్నాడు. అయితే సార్ ఏంటంటే గతంలో ట్రస్మాకి అనేక సేవలు అందించిండు. ట్రస్మా అంటే ప్రైవేట్ స్కూళ్ళకు ఏదైతే సెక్యూరిటీగా లాగా ఒక సంఘం ఉంటుందో ఆ సంఘం, దానికి అనేక సేవలు అందించిన సార్ ఇప్పుడున్న మనం కాన్సెప్ట్ ఒకటే ఉందిగా, మీరైతే చూస్తారు కదా, బడ్జెట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్ అనే కాన్సెప్ట్తో మనం ప్రతి వీడియో తీయడం జరుగుతుంది. అయితే సార్ నమస్కారం సార్, మీ పూర్తి పేరు చెప్పండి, స్కూల్ పేరు చెప్పండి సార్. నా పేరు షేక్ అబ్దుల్ షఫీ అండి. నా స్కూల్ పేరు వచ్చేసి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్. ఇది భీమ్గల్ మండలంలో 1994లో స్థాపించబడింది. ఈ నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్కూల్ అండి. ఇది మంచి విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి విద్యా సంస్థగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి సంస్థ. ఉదయం నుంచి రాత్రి వరకు మేము కష్టపడుతూనే ఉంటాము. చాలా మంచి పేరు ఉంది. మంచి పిల్లలు ఉన్నారు మా దగ్గర, మంచి పేరెంట్స్ ఉన్నారు, మంచి కోఆపరేషన్ కూడా చేస్తారు పిల్లల పేరెంట్స్ కూడా. సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బడ్జెట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు అన్న తేడాలు వచ్చినాయి. కార్పొరేట్ స్కూళ్ళల్లో చాలా ఫీజులు ఉంటున్నాయి. ఏదైతే ఆకర్షణకు గురై ఏదైతే బడ్జెట్ స్కూళ్ళని మానేసి కార్పొరేట్ స్కూళ్ళ వైపు ఏదైతే విద్యార్థి తల్లిదండ్రులు వెళ్తున్నారు, ఏదైతే బస్సులలో పంపిస్తున్నారు వాళ్ళని. అయితే బడ్జెట్ స్కూళ్ళకు కార్పొరేట్ స్కూళ్ళకు వ్యత్యాసం ఏముంటుంది సార్? అదంతా అంటే ఒకరిని చూసి ఒకరు ఇది కావడం సార్. అది కార్పొరేట్ స్కూల్స్ అని బడ్జెట్ స్కూల్స్ అని అంటే తక్కువ ఫీజులతో నడిపే స్కూల్స్ బడ్జెట్ స్కూల్స్ అని ఒక ఇదండి. పేరెంట్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్ పేరు పెట్టుకొని లక్షల్లో ఫీజులు తీసుకునే వాళ్ళు చాలామంది అటువైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. మా బడ్జెట్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక దాదాపు 10,000 పైచిలుకు స్కూల్స్ ఉంటాయి సార్. దాంట్లో మా దగ్గర ఉన్న విద్యార్థులు వాళ్ళ దగ్గర ఉండరు, కానీ లక్షల్లో ఫీజులు కట్టి లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళు చదువులను కొనుక్కుంటున్నారు అనిపిస్తుంది. వాళ్ళు ఆ విపరీతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి విపరీతమైనటువంటి ఫీజులు రకరకాల పేర్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాలా.
బడ్జెట్ స్కూల్స్ అనేసరికి చిన్న చూపు చూస్తూ ఉన్నారు. బడ్జెట్ స్కూల్స్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ అండి, నేను నా భార్య పిల్లలు అందరూ ఇన్వాల్వ్ అయినటువంటి స్కూలే బడ్జెట్ స్కూల్స్. ఆల్ స్కూల్స్ ఇన్ తెలంగాణ అందరూ బడ్జెట్ స్కూల్ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయి పనిచేస్తారు సార్. పేరెంట్స్తో కూడా చాలా మంచి అటాచ్మెంట్ ఉంటుంది. బడ్జెట్ స్కూల్ టీచర్స్కి కానీ మాకు కానీ పేరెంట్స్తో అటాచ్మెంట్ కానీ సులువుగా వాళ్ళకు అందుబాటులో ఉండే సౌకర్యం ఉంటుంది బడ్జెట్ స్కూల్లో. కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తే ఏంటంటే ఓనర్ ఎక్కడ ఉంటాడో ఎన్నో వందల స్కూళ్ళు స్థాపిస్తారు, డబ్బే ప్రధానం అనిపించే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. దీన్ని పిల్లల తల్లిదండ్రులు గమనించాలా. ఇవాళ మా దగ్గర 1200 పైచలకు పిల్లలు మా దగ్గర చదువుతూ ఉన్నారు. దాంట్లో ఇచ్చి కొంతమంది అటు ఇటు అని ఏదో చెప్పి లక్షల్లో ఫీజులు దండుకునే స్కూళ్ళలోకి వెళ్తున్నారు. డబ్బులు వేస్ట్ అండి. మీరు ఒక్కసారి గమనిస్తే బడ్జెట్ స్కూళ్ళ వైపు మొగ్గు చూపితే బడ్జెట్ స్కూల్లే మీకు తక్కువ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ ఉన్నాయి. ఇది గమనించాలని నాకు కోరుతున్నాను సార్. సార్ ఇప్పుడు చాలా దూర ప్రాంతాలకు, ఎందుకంటే మీరు ఒక టస్మా ఏదో పెద్ద పోస్ట్ ఉంది కాబట్టి అడుగుతున్నా సార్. ఎందుకంటే మేము వేరే మండలాల్లోకి వెళ్ళినాం, చాలా దూర ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొని వస్తున్నారు విద్యార్థులని. ఒక్క స్కూల్ ఏంటంటే ఒక స్కూల్కి అడిగినాం ఎన్ని ఊర్ల నుంచి వస్తుందంటే దాదాపు 60 ఊర్ల నుంచి మా దగ్గర పిల్లలు వస్తారు. అంటే ఎన్ని కిలోమీటర్ల నుంచి అంటే దాదాపు 20-30 కిలోమీటర్ల దూరం నుంచి పిల్లల్ని తీసుకురావడం జరుగుతుంది అని చెప్తాను సార్. ఎట్లుంటుంది వాళ్ళ స్థితి, పిల్లలు ఎట్లుంటుంది? అంటే వాళ్ళ మానసిక స్థితి దెబ్బతింటారు సార్ చాలా లాంగ్ జర్నీ చేయడం వలన. అంటే సాధారణంగా మా స్కూల్ పిల్లలైతే మేము 8-9 కిలోమీటర్ల వరకే మేము స్కూల్ నడుపుతాము, బస్సు నడుపుతాము. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఇప్పుడు ఆర్మూర్ నుంచి కానీ ఇక్కడ భీమగల్ వరకు బస్సులు నడుపుతూ ఉన్నాయి. కొంతమంది ఇంకా నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వరకు, అట్లా చాలా లాంగ్ ట్రిప్ ఉంటే పిల్లల మీద కొంచెం అది బర్డెన్ అవుతుంది. వాళ్ళకు ప్రయాణ సౌకర్యం కానీ, పొద్దున్న లేవడం కానీ, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళకి ఆట ఆడుకోవడానికి మానసికంగా చాలా అలసిపోతారు పిల్లలు. దాంతోపాటు ఫీజు కూడా హై ఫీజు ఉంటుంది. మా దగ్గర చాలా తక్కువ ఫీజు 5,000-6,000 రూపాయలు సంవత్సరానికి తీసుకుంటాం బస్ ఫీజు. వాళ్ళ దగ్గర మినిమం ఫీజు 10,000 కంటే తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 15,000-20,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళకు మాకు తేడా ఏందో పేరెంట్సే గమనించాలి సార్. సార్ ఇప్పుడు ఫీజెస్ వచ్చేసి మీ బడ్జెట్ స్కూళ్ళల్లో మేము చూస్తున్నాం సార్, మెనూలు మొత్తం అతికేసి ఉన్నాయి. ఏదైతే బస్సులో మీరు చెప్పారో ఆ బస్సుల ఫీజులనే స్కూల్ ఇయర్ వెళ్ళిపోతుంది సార్. వాస్తవం అండి. అలా అంటే వాళ్ళ బస్ ఫీజు మాకు స్కూల్ ఫీజుతో సమానం సార్. ఇప్పుడు మా దగ్గర నర్సరీ ఫీజు 11,000 ఉంటే ఇప్పుడు మీ నిజామాబాద్లో 10,000-11,000 బస్ ఫీజు ఉంది. అక్కడ మా దగ్గర 10,000 కడితే స్కూల్ ఫీజు అయిపోద్ది వాళ్ళు. ఆ రకంగా ఫీజులు ఉంటాయి. అది గమనించాలి, పేరెంట్స్ గమనించాలా. మంచి విద్యారంగంలో మంచి స్కూల్స్ ఏమున్నాయో వాళ్ళు ఒక్కసారి ఆలోచించి అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాను సార్. అంటే సార్ ఇప్పుడు పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏమో అంటే ఏదో కోర్సులు అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి చాలా రకాల మేము నేర్పిస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళా విద్యార్థులు వాళ్ళు ఇచ్చే ఏదో విద్య ఉందిగా దాన్ని తట్టుకోగలుగుతారా? వాళ్ళ మానసిక స్థితి అంత ఉంటుందా? అంటే ఒక బాబుకి చదువు చెప్పాలంటే సార్ 45 మినిట్స్ అండి టైమింగ్. 45 నిమిషాల కంటే ఎక్కువ పిల్లవాడి మెదడులో గ్రాస్పింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ ఆ టైం టేబుల్ సెట్ చేస్తుంది. ఆ టైం టేబుల్ ప్రకారం 6 పీరియడ్లు కానీ 7 పీరియడ్లు హై స్కూల్కి కానీ సెట్ చేసినవి ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం వెళ్తే బాగుంటుంది. వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి ఐఐటి అని ఏదో రకాలుగా పేర్లు పెట్టి దానికి అదనంగా డబ్బులు వసూలు చేస్తారు. దాంతో ఇప్పుడు అవసరం లేదు. కానీ అందరికీ అది ఒక ప్యాషన్గా అయిపోయింది. ఒక ప్యాషన్, మా బాబు ఇది చదువుతున్నాడు, ఇది చదవట్లేదు, ఇది ఉంది మాకు, ఈయనను చూసి ఆయనను చూసి ఈయన, ఆ రకంగా ఇది చేస్తున్నారు సార్. మళ్ళా ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు అన్నారు బసెస్ కట్టే ఫీజులన్నీ మా ఫీజెస్ వెళ్ళిపోతాయని చెప్తున్నారు. అయితే సార్ ఇప్పుడు వాళ్ళకు మానసికంగా ఏదైతే చదువులు చెప్తున్నారు వాళ్ళు ఆకర్షణీయంగా ఇది చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు బడ్జెట్ స్కూల్ దాదాపుగా దినదిన సరిగా వాళ్ళు స్ట్రెంత్ కోల్పోతూ ఉన్నారు. వాళ్లకు ధైర్యం ఎలా ఇస్తారు? ప్రైవేట్ స్కూల్స్ అనేటివి వాస్తవంగా ఇది వ్యాపారం కాదు సార్.
ప్రైవేట్ స్కూల్స్ నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక తపన, వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్. ఒక సినిమా నటుడు ఏ రకంగా అయితే సినిమా 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 అని అన్నీ వదిలేసుకొని అదే జీవితం అని ఎలా తిరుగుతాడో, ఈ చదువు పట్ల చాలా పిచ్చిగా నేను పిల్లలకు ఇది చేయాలి, నా వంతు సహాయం చేయాలి, నా పిల్లల్ని ఇలా ఎదిగేలా నేను కృషి చేయాలి అనే ఒక పట్టుదల ఉన్న వాళ్ళే స్కూల్ నడపగలుగుతారు. అనుకున్నంత ఈజీ కాదు సార్ స్కూల్ నడపడం. చాలా ఒడిదుడుకులు ఉంటాయి. చాలా అంటే ఆర్థికమైనటువంటి పరిస్థితులు కావచ్చు, పేరెంట్స్ నుంచి కావచ్చు, అదర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. స్కూల్ అనేసరికి అందరికీ ఏంటంటే ఇప్పుడు పత్రికల వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కానీ స్కూళ్ళు జూన్ మాసంలో ఆరంభమైనాయి అని అంటే పేపర్లో చూస్తుంటా. పాఠశాలలో దోపిడీ అని, ప్రైవేటు పాఠశాలలో దోపిడీ చేస్తున్నాయని వస్తుంది. కానీ స్పష్టత లేదు అక్కడ. బడ్జెట్ స్కూల్ అనే పేరులో ఎవరి దగ్గర కూడా 30,000 40,000 కంటే మించి ఫీజు ఉండదు 10వ తరగతి వరకు. కానీ అక్కడ ఒక్కొక్క స్కూల్లో మీకు నిజామాబాద్లోనే మీరు తీసుకుంటే లక్షల్లో ఉన్నాయి ఫీజులు. నర్సరీకి 50,000 తీసుకునే స్కూల్స్ ఉన్నాయి అక్కడ. హైదరాబాద్కి వచ్చేసరికి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 6,00,000 ఫీజులు తీసుకునే స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక్క స్కూల్ నడుపుతున్నారంటే పర్వాలేదు. వాళ్ళు చైన్ ఆఫ్ స్కూల్స్ అండి. ఒక స్కూల్ ఒకే పేరు మీద ఒక 10 స్కూళ్ళు, 20 స్కూళ్ళు, 30 స్కూళ్ళు, వందల సంఖ్యలో స్కూళ్ళు నడిపే వాళ్ళు ఉన్నారు. అది డబ్బే ప్రధానం. ఇప్పుడు మా బడ్జెట్ స్కూల్ వల్ల అట్లా కాదు. మేము మా దగ్గర ఉన్నటువంటి పిల్లలకు న్యాయం జరగాల. కొంతమంది ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ ఉంటారు. మా దగ్గర ఆటో నడుపుకుంటూ చదివించే పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా మేము సహాయం చేయాల్సి వస్తుంది. ఎంతోమంది తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకు సహాయం చేయాల్సి వస్తుంది. ఎన్నో రకాల సహాయం చేస్తూ మేము ఈ స్కూల్స్ని రన్ చేస్తూ ఉన్నాం సార్. కాబట్టి పేరెంట్స్ నిర్ణయం తీసుకునే సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన స్కూల్ని ఎంచుకొని సరైన స్కూల్లో చేర్పించి ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుందని నా కోరిక సార్. సార్ ఇప్పుడు దాదాపుగా నిరుద్యోగం అని పెరిగిపోయింది. మీరు కూడా ఒక నిరుద్యోగిగా ఉండి ఒక సంస్థ స్థాపించి ఈరోజు దాదాపుగా ఒక ఏం లేకున్నా 50 నుంచి 100 మంది దాకా మీరు వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. అంటే బడ్జెట్ స్కూళ్ళు దాదాపుగా వాళ్ళ పరిధిలో ఏం లేకున్నా కొన్ని కుటుంబాలని పోషిస్తున్నాయి. వాళ్ళు కూడా చదువుకున్న టీచర్సే, మంచి అంటే బెస్ట్ టీచర్సే మీ దగ్గర ఉన్న టీచర్సు. అయితే వాళ్ళకు కూడా మీరు భవిష్యత్తు ఇస్తున్నారు మీ బడ్జెట్ స్కూళ్ళు. అయితే ఈ బంద్ అవ్వటం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు అయితే వస్తలేవు. వాళ్ళకు మీరు సహాయ సహకారాలు ఎట్లా అందిస్తున్నారు? వాళ్ళు ఎట్లుంటుంది? అంటే మీ ఒక బడ్జెట్ స్కూల్తో ఎన్ని ఫ్యామిలీలు బతుకుతాయి? అంటే చాలా ఫ్యామిలీస్ బతుకుతున్నాయండి. వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపినట్లు. ఈరోజు సంఖ్య చూసుకుంటే నిన్న ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నదానికంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల సంఖ్యనే ఎక్కువ ఉంది. గవర్నమెంట్ టీచర్ల కంటే ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పే టీచర్ల సంఖ్య ఎక్కువ ఉంది. అట్లాగే నేను నిరుద్యోగిని కాదు సార్. నేను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేసిన. కానీ నాకు ఒక ప్యాషన్. నేను జాబ్ చేస్తూ మాకు అప్పుడు వేరే ఒక బిజినెస్ ఉండేది. ఆ బిజినెస్ ఈవినింగ్ సమయంలో నేను బిజినెస్కి వెళ్ళి అక్కడ కూర్చునే సమయంలో ట్యూషన్ చెప్పేవాడిని చిన్న పిల్లలకి. ట్యూషన్ చెప్తూ అట్లా కొంతమంది అరే స్కూల్ పెడితే బాగుంటుంది, స్కూల్ పెట్టాలి, ఇది లేదు. ఈవెన్ రైమ్స్ తెలియదండి ఇక్కడ మా దగ్గర పిల్లలకి రైమ్స్ కూడా చెప్పడానికి రాదు. ఎవరు నేర్పేవాళ్ళు లేరు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు సరి. సో ఈ మారుమూల ప్రాంతంలో స్కూల్ పెట్టినప్పుడు నన్ను చాలామంది నడుస్తుందా నడవదా అనే ఒక మీమాంసలో ఇది ఉన్నారు. నేను స్కూల్ పెట్టి ఎన్నో ఒడిదొడుకులకు లోనై ఈరోజు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. చాలామంది పేరెంట్స్ నాకు సపోర్ట్ చేశారు. చాలామంది స్టాఫ్ మా స్టాఫ్ ఈ రోజు వరకు కూడా 1994లో జాయిన్ అయినటువంటి ఆయా మరియమ్మ అని ఆమె నాతో పాటు ఇక్కడ వరకు జర్నీ చేస్తూ ఉంది. అట్లాగే అటెండర్లు, డ్రైవర్లు, మా స్టాఫ్, టీచర్స్ చాలామంది దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మాతోనే పనిచేస్తూ ఉన్నారు. మాతో కలిసి మా కుటుంబంలాగా మేము పనిచేస్తూ ఉన్నాము. ప్రైవేటు పాఠశాలలు కొన్ని కరోనా కారణంగా కొన్ని దెబ్బతిన్నాయి సార్. మీరు ఉన్నది వాస్తవమే. చాలా స్కూల్స్ ఆర్థికంగా చాలా చితికిపోయాయి. నేను కూడా కరోనాలో చాలా కష్టాల పాలయ్యాను. దాదాపు 4-5 కోట్ల రూపాయలు నేను నష్టపోయాను. నా ఆస్తి అంతా అమ్ముకున్నాను.
అయినా నేను స్కూల్ని వదలలేదు. గుండెలో ప్రాణం ఉన్నంత వరకు స్కూల్ని నడపాలనే ఒక తపన. నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా మంచి స్థితిలో ఉన్నారు ఈరోజు. దాదాపు దేశానికి నేను 40 మంది డాక్టర్లను అందించగలిగాను, మంచి డాక్టర్లు. అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. అదో చాలా పెద్ద హ్యాపీ అండి, చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఇవన్నీ చెప్తూ ఉంటే ఒక చిన్న స్టోరీ లాగా నేను చెప్పాలనిపిస్తుంది నాకు. మీరు అనుమతిస్తే చెప్తా. కరోనా ఏ విధంగా అందరినీ బాధ పెట్టిందో మీకు తెలుసు. ఆ కరోనా సమయంలో మా తమ్ముడు కరోనాలోనే చనిపోయారు. ఆయన చనిపోయిన 15 రోజులకు మా నాన్నగారు కూడా చనిపోయారు. మా అమ్మకు స్ట్రోక్ వచ్చింది. ఎల్లమ్మగుట్టలో ఉన్న మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సర్జరీ చేయించుకొని తీసుకొని వచ్చిన. అప్పుడు నేను సిక్ అయిపోయినా, నాకు కరోనా సోకింది. ఫస్ట్ వేవ్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా లేవు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో వేశారు, ఎవరు కూడా తాకట్లేదు, ఎవరు చూడట్లేదు. సైగలతోని మాత్రమే నాకు వైద్యం లభించింది. ఆ కోణంలో ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు మా ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆయన కొంచెం నాకు చొరవ తీసుకొని నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు ఆయన కూడా. అదేవిధంగా ఒక 2 రోజులు గడిచింది, ఎవరు పట్టించుకోవట్లేదు. 3వ రోజు గడిచింది, ఎవరు పట్టించుకోవట్లేదు. దూరం నుంచే చూస్తున్నారు, పోతున్నారు, సరిగా పట్టించుకుంటలేరు. నేను బతుకుతానో చేస్తానో నాకు చాలా భయంగా ఉండేది. 4వ రోజు ఒక డాక్టర్ వచ్చారు. పీపీ కిట్తో వస్తారు కాబట్టి గుర్తుపట్టలేము మనం. ఒక డాక్టర్ వచ్చి నా దగ్గరకు వచ్చి అన్ని టాబ్లెట్స్ వేసుకున్నారా అని చెప్పి నా చేయి పట్టుకొని చూసి ఇవి వాడండి అని చెప్పేసి అన్ని సజెస్ట్ చేసిన తర్వాత నన్ను గుర్తుపట్టారా సార్ అని అడిగారు. లేదు సార్, నేను గుర్తుపట్టలేదు అని అంటే, నేను సార్ మీ స్టూడెంట్ని, నా పేరు సాగర్ సార్, మీ దగ్గర చదువుకున్నాను నేను అని అన్నారు. అప్పుడు నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి. నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ కాబట్టి నన్ను తాకాడు, వచ్చి నన్ను చూశాడు, నన్ను ఇంత బాగా చేసుకున్నాడు అంటే ఇంతకన్నా మించిన ఆనందం ఏముంటుంది స్కూల్ నడపడంలో అనేది అప్పుడు నాకు అర్థమై, ఇప్పుడు అంటే నాకు వాస్తవం చెప్పాలంటే స్కూల్లో ఉన్నటువంటి ఆనందం కదా ఏ బిజినెస్లో ఉంటుందండి. స్కూల్ నడిపే ప్రతి వాళ్ళకి ఇదే సంతోషం ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. డబ్బు కాదండి, బడ్జెట్ స్కూల్ వాళ్ళకి డబ్బు ప్రధానం కానే కాదు. ఒకవేళ డబ్బే అనుకుంటే మాత్రము అది తప్పు. చాలా బడ్జెట్ స్కూల్ వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, చాలా కష్టాల పాలవుతున్నారు, చాలా కష్టాల్లో ఉండి స్కూళ్ళు రన్ చేస్తున్నారు. అదొక పిచ్చి అండి. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నా దృష్టిలో ఒక స్కూల్ నడిపే ప్రతి వ్యక్తి దేశానికి సేవ చేస్తున్నాడని అనుకుంటాను నేను. దేశానికి కావాల్సినటువంటి వనరులను అందిస్తున్నాడు అని అనుకుంటాను నేను. కానీ డబ్బు సంపాదిస్తున్నాడని మాత్రం నేనైతే అనుకోను. అంటే అందుకోసమే అన్నారు సార్, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ మహేశ్వర అని చెప్పేసి. మీరు నిజంగా చెప్తున్నారు సార్, మీలాంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఉన్నత శిఖరాలలో పూర్వ విద్యార్థులు ఉన్నారు. అయితే సార్, అంటే ఇప్పుడు మీకు వచ్చే ఇక్కడ రిజల్ట్స్ అంటే చాలా మంచి రిజల్ట్ వస్తాయి ప్రతిసారి. అయితే దాని గురించి చెప్తారా సార్? నా స్కూల్లో చదివిన ఏ పిల్లాడు కూడా ఇప్పటివరకు ఫెయిల్ కాలేదు సార్. 10వ తరగతి విద్యార్థుల రిజల్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా 10 GPA వస్తూనే ఉంటుంది. అంటే ఆ రకమైన ప్రణాళికతోనే మేము ఒక అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేసుకుంటాము. ఆ ప్లాన్ ప్రకారమే మా స్కూల్ నడుస్తూ ఉంటుంది. మా స్కూల్లో 2 బ్రాంచీలు ఉంటాయండి. బ్రాంచీలు ఇన్ ద సెన్స్ ప్రైమరీ ఒక వింగ్, హై స్కూల్ ఒక వింగ్. అక్కడ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఒకరు ఉంటారు, అకాడమిక్ డిపార్ట్మెంట్లో ఒకరు ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ మేనేజ్మెంట్ సైడ్ ఒకరు ఉంటారు ఇన్ఛార్జ్, అండ్ అకాడమిక్ సైడ్ ఒకరు ఉంటారు. కాబట్టి అవలీలగా వాళ్ళు ఆ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా చేయగలుగుతూ ఉన్నారు. బస్సులకు సంబంధించి బస్సులు కూడా ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఎవ్రీడే ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు అనేది కూడా వాళ్ళు కౌంటింగ్ చేస్తూ ఉంటారు. ప్రణాళికాబద్ధంగా వెళ్తే ఏ స్కూల్ అయినా పర్ఫెక్ట్గా రాణిస్తుంది, మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మీ దగ్గర చదువుకున్న విద్యార్థులు అంటే పూర్వ విద్యార్థులు వచ్చి మీకు ఇక్కడ మీట్ అయితే వాళ్ళ ఫ్యామిలీతో కానీ మీట్ అయితే ఎట్లుంటుంది, అనుభూతి ఎట్లుంటుంది? చాలామంది విద్యార్థులు వస్తుంటారు సార్. ప్రతి సంవత్సరం వాళ్ళు విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు మొన్న ఉమాహారతి అనే అమ్మాయి IAS అయ్యింది. సిఐ వెంకటేశ్వర్లు గారి కూతురు. ఇక్కడ సిఐగా ఉన్నప్పుడు ఆ పాప మా దగ్గర చదువుకుంది. మొన్న టీవీలో చూసాము, పేపర్లో చూసాము, చాలా గర్వంగా ఫీల్ అయ్యాము.
మదర్ చదువుకున్న అమ్మాయి, మా మేడం ట్యూషన్ చెప్పారు వారికి. ట్యూషన్ కూడా చెప్తూ చాలా సంతోషం అనిపించింది. అట్లాగే ఒక ఫేర్వెల్లో ప్రణయ్ అనే అబ్బాయి కూడా స్టేజ్ పైన చెప్పాడు, సార్ నేను ఐఏఎస్ అయిన తర్వాతనే వస్తాను సార్ మీ దగ్గరికి అని చెప్పి. ఇప్పటివరకు రాలేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు బాబు. అలా చాలామంది, గోవింద్ అనే అబ్బాయి కానీ, మాధురి అని, దీక్షిత అని, చాలామంది డాక్టర్స్ చాలా చోట్ల నాకు ఎదురయ్యారు, చాలా చోట్ల. సార్ అంటే విదేశాలలో మస్తు మంది ఉన్నారంట మీరు. చాలా గ్లోబ్ టచ్ చేస్తే ఎక్కడ మీ వేలు అవుతుందో అక్కడ మా పిల్లలు ఉంటారు. లండన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఎవ్రీవేర్. అదే మేము అడిగినాం, అడిగితే లిటిల్ ఫ్లవర్లో చదివిన పిల్లలు ప్రతి ఒక్క అంటే దేశాలలో ఉన్నారని చెప్పారు. అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా లండన్లో ప్రతి కంట్రీలో మా పిల్లలు ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి కలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే మాకు ఆస్తి. ఈ ఆస్తులేం కావు, అదే ఆస్తి. పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఈరోజు స్కూల్ని ఈ రకంగా ప్రతిదీ వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, అన్ని వాళ్ళకి కావాల్సిన ప్రతి వసతులు నేను ఏర్పాటు చేయడంలో ముందుంటాను ఇక్కడ మా పిల్లలకి. మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఇష్టంతో చదువుకుంటూ ఉంటారు ఇక్కడ. వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కూడా నేనే తీసుకుంటుంటాను, టీచర్లకు ట్రైనింగ్ కానీ అవన్నీ నేను చేస్తుంటాను సార్. సార్ ఇప్పుడు పోటీలు ఉంటాయి కదా, ఏమన్నా పోటీలు అంటే స్కూల్ కాకుండా గేమ్స్ మీరు అట్లాంటి దాంట్లో ఏమన్నా పంపించడం జరుగుతుంది? చాలా గేమ్స్లు అంటే మామూలుగా మీకు తెలుసు, వన్స్ అపాన్ ఎ టైం మా ఖోఖో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఒకటిగా ఉన్నప్పుడు మా స్టూడెంట్ అంజలి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాప్టెన్గా మా స్టూడెంట్ అంజలి ఉండే ఖోఖో టీంకి. చాలా మంచి టీం అండి మాది జిల్లాలో. లిటిల్ ఫ్లవర్ స్కూల్ టీం వచ్చింది అని అంటే అమ్మ చాలా టఫ్ టీంతో మేము పోటీకి దిగుతున్నాం అనే ఒక ఫీలింగ్ కలిగేది పిల్లలకి. ఆ స్పిరిట్తోని మేము పిల్లలకు, నేను కబడ్డీ ప్లేయర్ను కాబట్టి నేను ఆటలు అంటే చాలా ఇష్టం. నాకు పిల్లలకు ఆ రకమైనటువంటి ప్రోత్సాహం అందిస్తూ ఉంటాను నేను. సార్ ఇప్పుడు మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి, మీ విద్యాభ్యాసం ఎక్కడి నుంచి కొనసాగింది, అయితే మీకు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ హోదాలలో ఉన్నారు? మా అమ్మ పేరు రషీదా బేగం అండి, మా నాన్న పేరు జానిమియా. మా స్వస్థలం వచ్చేసి పిప్రి గ్రామం, ఇక్కడ పిప్రి జాగీర్ అంటారు, అక్కడే జన్మించినాను. అక్కడే వ్యవసాయ భూమి, మా ఫాదర్ కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి అక్కడే చదువుకున్నాను. భీమవరంలో జూనియర్ కాలేజ్ వరకు చేశాను, డిగ్రీ ఆరంభంలో చేశాను. పీజీ వచ్చేసి హైదరాబాద్లో చేశాను. మొన్న మధ్య డాక్టరేట్ కూడా తీసుకున్నాను చెన్నై యూనివర్సిటీ, గ్లోబల్ ఉమెన్ పీస్ యూనివర్సిటీ అని చెన్నై వాళ్ళు డాక్టరేట్ కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే నా ఫ్రెండ్స్ కూడా కలుస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మంచి స్థానంలో ఉన్నారు చాలామంది. మొన్న ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చారు, ఎలా బాగున్నా అని అడిగి తెలుసుకున్నాను. పిచ్చిపాటిగా మాట్లాడుతూ ఎలా నడుస్తుంది స్కూల్ ఏంటి అని అడిగారు. ఎన్ని రోజులు నడిపిస్తావు, 30 సంవత్సరాలు అయింది స్కూల్ నడుపుతున్నావు, ఏం ఆనందం ఉంది నీకు, ఏముంది నీ దగ్గర ఆస్తిపాస్తులు అనే విషయం అడిగారు. అంటే నాకు వాస్తవంగా చెప్పాలంటే ఆస్తిపాస్తులు బయట చూపించుకోవడానికి ఏం లేవు సార్. ఇది కనపడే స్కూల్ బిల్డింగ్స్ తప్ప ఏమి ఒక ప్లాట్ కూడా ఉంటుంది. చెప్పేసరికి ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. సో రియల్గా ఆయనకు కనపడాలి కాబట్టి, రియలిస్టిక్గా ఉండాలి కాబట్టి ఆయన నేను కలిసి సరే హోటల్కి వెళ్ళి ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేద్దాం, స్నాక్స్ అని తిన్నామని చెప్పేసి ఆయనతో కలిసి నిజామాబాద్ వెళ్ళాము సార్. నిజామాబాద్ వెళ్ళిన తర్వాత ఏం సంపాదించావని అడిగేవారు అని చెప్పి ఆయన్ని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరం కూర్చున్నాము, టోకెన్ తీసుకొని కూర్చున్న తర్వాత డాక్టర్ నంబర్ వచ్చింది, డాక్టర్ వచ్చారు, డాక్టర్ గారు పిలిచారు నన్ను. ఆయన నేను సేమ్ నంబర్ కాబట్టి లోపలికి వెళ్ళాను సార్. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నన్ను చూడగానే డాక్టరు సార్ మీరా సార్ అని చెప్పేసి నా పాదాలకు నమస్కారం చేసి ఆయన తన ఆశీర్వాదం తీసుకొని సార్ మీరు వచ్చారా సార్, మీరు వచ్చిందని తెలియదు అది అని చెప్పేసి నాకు రెస్పెక్ట్ చేస్తారు. సో అదే ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయనకి ఆ రెస్పెక్ట్ దొరకలేదు. అంటే ఆయన వ్యాపారం చేస్తున్నాడు, నేనేమో పిల్లల్ని ఎదిగే క్రమంలో నేను కృషి చేస్తున్నాను కాబట్టి నాకు ఆ రెస్పెక్ట్ దొరికింది అని నేను భావించాను.
అప్పుడు బయటకు వచ్చిన తర్వాత తనతో చెప్పాను, ఏం సంపాదించినావు అని అడిగావు కదా, ఇదే సంపాదించాను నేను. ఈ డాక్టర్ చూడండి ఎంతమందికి వైద్యం చేస్తున్నాడు, ఎంతమందికి సేవ చేస్తున్నాడు, ఈ రెస్పెక్ట్ నీకు దక్కలేదు కదా, నాకు దక్కింది కదా, అదే నేను సంపాదించింది నేను ఆయనకి చెప్పాను. అప్పుడు ఆయన ఆలోచించాడు, అరే యువర్ గ్రేట్ అని చెప్పేసి. అది తేడా, అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను. సార్ అయితే కరోనా సమయంలో అంటే కొన్ని క్లాసెస్ ఫోన్లలో మీరు చెప్పడం జరిగింది, అంటే అన్ని స్కూల్స్ చెప్పినాయి. చెప్తే అంటే పిల్లలు ఏంటంటే ఫోన్లకు అడక్ట్ అయిపోయారు సార్. ఫోన్లకు అడక్ట్ అయిపోయి ఈరోజు ఫోన్ లేని ఫోన్ లేనిదే ఏం జరుగుతలేదు. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే పాపం వాళ్ళు అన్నం తినాలంటే కూడా ఫోనే కావాలా. ఇంకోటి ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఏదో వాడిని ఇది చేయాలని చెప్పేసి ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే సార్ మొన్న ఈ జూలై 1 ఏంటంటే డాక్టర్స్ డే ఉండే సార్. అయితే మేము పోయిన నెలల దాదాపుగా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, చెవు డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, ఇంకా ఇతర డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ప్రతి డాక్టర్ దగ్గర చిల్డ్రన్స్ ఎక్కువ ఉన్నారు సార్. అయితే ఈ ఫోన్ ఏంది, దానికి ఎంతసేపు చూడాలా? ఇంకోటి ఈ రోజులల్లో ఈ మత్తు పదార్థాలు అయితే ఏదైతే కొద్ది ఏజ్ ఒక 7th క్లాస్ 8th క్లాస్ వచ్చేసరికి అని నాకు తెలుసు అన్న ఒక ఫీలింగ్ ఈ సెల్ ఫోన్తో కూడా అని తెలుసుకుంటున్నారు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి సార్? మొబైల్ ఫోన్ను అలవాటు చేసేదే తల్లిదండ్రులు అనిపిస్తుంది. మేము చిన్న ఉన్నప్పుడు మాకు చందమామను చూపిస్తూ అన్నం తినిపించేవారు. ఈరోజు తల్లిదండ్రులు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. వాస్తవంగా అంటే ఫోన్ని వాడకూడదని చెప్పాను. నేను ఈవెన్ పిల్లలకు కూడా చెప్తుంటాను, ప్రతిదీ ఒక ప్లానింగ్ ఉండాలి. ఇల్లు కడుతున్నాం అంటే ఒక ప్లాన్ చేసుకున్నట్టు జీవిత శైలిని కూడా ఒక ప్లానింగ్తో ఉండాలి. మార్నింగ్ ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి పడుకోవాలనేది మన కాన్సెప్ట్. మార్నింగ్ 5కి లేస్తే 5 నుంచి నా టైమింగ్ ఏంది, నేను ఎలా యూజ్ చేసుకుంటున్నాను టైం. మనిషి జీవితకాలం ఎంతండి? మనిషి జీవితకాలము 100 సంవత్సరాలు అంటారు, కానీ ఎవరు కూడా ఈ కాలంలో ఈ రకరకాల ఫుడ్స్ ప్రభావం వల్లనో ఇంకా దీనివల్లనో 60-65 సంవత్సరాలకి ముగిసిపోతుంది. సో మీరు లెక్కేసుకుంటే 24 అవర్స్లో 12 అవర్స్ మైనస్ చేసుకోండి, మీకు 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోద్ది. ఆ 30 సంవత్సరాలలో 14-15 సంవత్సరాలు 10th క్లాస్ వరకు, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 3 years డిగ్రీ, 2 years పీజీ, ఈ కోర్సెస్ అయ్యేసరికి వాళ్ళ వయసు అంతా వాళ్ళు మహా అంటే 5-6 సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు. ఆ 5-6 సంవత్సరాల వయసు ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు ఎంత ప్లానింగ్తో ఉండాలి, జీవితం ఏ రకమైనటువంటి జీవితం సాగించాలి, ఇవన్నీ తెలియకుండా పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళని బాగా ఫోన్లకు అలవాటు చేసి వాళ్ళు అడిగింది బైక్ ఇవ్వడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, ప్రతిదీ ఇచ్చి కొంచెం చెడిపోతున్నారనే చెప్పవచ్చు. పిల్లలకు ఏ రకంగా మనం పెంచితే ఆ రకంగా తయారవుతారు సార్. మొబైల్ ఫోన్ కంటూ ఒక 1/2 hour వాడుకునే అవకాశం ఉంది. మీరు కార్ డ్రైవ్ చేస్తుంటారు సార్, కార్ని ఇష్టరీతిన నడిపి స్టీరింగ్ మీ చేతిలో ఉంటే మీరు ప్రాణాలతో ఇంటికి చేరుకోగలుగుతారు. ఇష్టరీతిన మీరు నడిపి స్పీడ్గా నడిపి స్టీరింగ్ని ఇష్టరీతిన మీరు తిప్పారనుకోండి, స్టీరింగ్ మీ చేతిలో ఉండదు, మీరు కార్ చేతిలోకి అయిపోతారు, ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ అవుతుంది. జీవితం కూడా అంతే సార్. మొబైల్ ఫోన్కి అడిక్షన్ అయిన పిల్లలు చాలామంది ఈ రోజులో, మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు, కళ్ళ అవస్థ పడుతున్నారు, చెవులలో ఏదో పెట్టుకుంటారు కదా, పెట్టుకొని కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. చాలామందికి చాలా రకాల జబ్బుల బారిన పడుతున్నారు, అయినా వదలట్లేదు. ఈ కళ్ళలో నీళ్లు తగ్గిపోవడము, కళ్ళలో చాలా రకాలైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు, అయినా ఫోన్లు తగ్గటం లేదు. దయచేసి తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళు ఏం తెలియని వాళ్ళు కాదు సార్, అన్నీ తెలుసు వాళ్ళకి. ఫోన్ వాడొద్దని తెలుసు కానీ ఫోన్ ఇస్తారు, వెహికల్ వాడొద్దని తెలుసు వెహికల్ ఇస్తారు. ఈ మధ్య అయితే 8th 9th 10th పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు అనేది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ చూస్తూ ఉంటాం పేపర్లలో, పత్రికల్లో అక్కడక్కడ వచ్చినవి చూస్తూ ఉంటాము. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందనే తెలుసు. తల్లిదండ్రులు సర్టెన్ ఏజ్ పిల్లలకు కొంత మేరకు వాళ్ళకు ఒక వయసు వచ్చింది అని అంటే తల్లిదండ్రులు కొన్ని విషయాలు పిల్లల ముందు ప్రవర్తించకూడదు. మందు
తాగే అలవాటు ఉన్న పేరెంట్స్ కావచ్చు, లేకుంటే సిగరెట్ తాగే అలవాటు ఉన్న పేరెంట్స్ కావచ్చు, పిల్లల ముందు అట్లాంటి వాళ్ళు చేస్తే పిల్లలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి ఇవి తగ్గించుకోవాలి. ఎక్కడ ఏం చేయాలనేది పేరెంట్స్ గమనించి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. పిల్లలు ఎక్కువ శాతం తల్లిదండ్రుల్ని అనుకరిస్తారు. తల్లిదండ్రులు ఏ రకంగా మాట్లాడతారో వాళ్ళు ఆ రకంగానే ట్రై చేస్తారు. తల్లిదండ్రులు తండ్రి ఇంట్లో ఉండి లేడని చెప్పిస్తారు, అబద్ధం చెప్పిస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. అక్కడే అబద్ధం స్టార్ట్ అయిపోతుంది. పిల్లాడు మా నాన్న ఉన్నాడు కానీ లేడని చెప్పించారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకురావద్దు. పిల్లలు తల్లిదండ్రులు కలలు కన్నా, టీచర్లు కలలు కన్నా, ఎవరు కలలు కన్నా నా కొడుకు సమాజానికి ఉపయోగపడాలి, మంచి ధనవంతుడు కావాలి, మంచి పై స్థితిలో ఉండాలి, నాకన్నా బెటర్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు. అట్లాంటప్పుడు ఏ రకమైనటువంటి ప్రణాళిక ఉండాలా, నేను ఎన్నింటికి లేవాలా, నా పిల్లాడు ఎలా ఉండాలా, నేను ఏమేమి చేయించాలా పిల్లలతో, ఏ రకమైనటువంటి అవగాహన కలిగి ఉండాలా పిల్లలకు, నేను ఏ రకమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళని తీర్చిదిద్దుకోవాలనే క్రమంలో వాళ్ళు విఫలమవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. సార్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ సార్ ఇది నాది ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో ఏదైతే ఇప్పుడు మీరు చెప్పేది కదా, విద్యార్థి తల్లిదండ్రులకు ఇచ్చే సూచన ఏంటి, కార్పొరేట్ స్కూల్ బడ్జెట్ స్కూళ్ళ గురించి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న సమాజంలో మంచి చెడు ఇవన్నిటి గురించి ఒక సందేశం మీ ద్వారా, మీ స్కూల్ ద్వారా ఇవ్వండి. పేరెంట్స్ దయచేసి ఆలోచించండి. పేరెంట్స్, మీ బాబు పుట్టగానే లేదా పాప పుట్టగానే మీరు ఎన్నో కలలు కంటారు. మా బాబు ఫలానా ఒక వ్యక్తిని పోల్చినటువంటి ఆ స్థితిలో ఉన్న బాబు ఉండాలి, ఈ రకమైనటువంటి కారులో తిరగాలి, ఈ రకమైనటువంటి భవంతిలో ఉండాలి, ఈ రకంగా నా కొడుకుని చూడాలని మీరు అనుకుంటారు. దానికి ఒక ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళిక చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల పైన ఉంటుంది. ఏ అమ్మాయి అయినా అలాగే అమ్మాయిలు కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక చేస్తేనే వాళ్ళు సక్రమంగా ఉంటారు సార్. ఈ రోజు లోపల చాలామందికి అది తెలియదు. సరే చల్తీ కా నామ్ గాడి అన్నట్లు అందరూ జీవితాన్ని ఏదో నడుస్తుంది కదా నడిపించేద్దామనే విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. నర్సరీలో జాయిన్ చేసేటప్పుడే గమనించాలి, ఎక్కడైతే మంచి స్కూల్ ఉందో, మీకు నచ్చిన స్కూల్, ఒక ఫీజు 10 రూపాయలు అటు ఇటు ఉండవచ్చు, లేదా 100 రూపాయలు తేడా ఉండవచ్చు. మంచి స్కూల్ని ఎంచుకొని 10వ తరగతి వరకు ఒకే స్కూల్లో ఉండే విధంగా మీరు ఎంచుకోవాలి. కార్పొరేట్ స్కూల్స్ అంటే ఒక్కసారి గమనించండి, మంచి విద్యను అందించాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకే స్కూల్ నడుపుతారు. దాని మీదనే వాళ్ళ జీవనం. వాళ్ళు చాలా భయపడుతూ నడుపుతారు. ఎక్కడ తప్పు జరగకూడదు, ఆ పిల్లవాడు ఎంత డెవలప్మెంట్ అయ్యారు, నెక్స్ట్ మంత్ ఎలా ఉండాలి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, వాడు రీడింగ్ ఎలా ఉంది, అబ్బాయి రోజు స్కూల్కి వస్తున్నాడా వస్తలేడా, ఏ రకమైనటువంటి మెయింటెనెన్స్ చేస్తున్నాడు, యూనిఫామ్లో ఉంటున్నాడా లేదా, ఈ ప్రతిదీ గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మనం ప్రేమతో చెప్తాము, కార్పొరేట్ వాళ్ళు భయపెట్టి చెప్తారు. తేడా కార్పొరేట్ 10 సంస్థలు పెట్టిన వాడు కార్పొరేటు వాళ్ళకి ఏముంటుంది సార్? 10 స్కూళ్ళు పెట్టాడంటే దేని విషయంలో పెట్టాడు? డబ్బే కదా. 10 స్కూళ్ళు పెట్టారంటే దేనికోసం? అది వ్యాపారం అనుకుంటే ఏమంటారు దాన్ని? వ్యాపారమే. ఒకే స్కూల్ ఉంది అని అంటే నేను స్కూల్ పెట్టాను, దేశానికి ఇంతమంది నేను అందించగలగాలని నాకు ఒక ఆశ ఉంది, ఇంతమంది డాక్టర్లను చేయాలని నేను ఒక తపనతో ఉన్నాను. ఒక 50 మంది కనీసం నా జీవితంలో, నా ప్రాణం ఉన్నన్ని రోజుల్లో ఒక 50-60 మందిని డాక్టర్లను చేయాలని ఒక తపన నాలో ఉంది, ఇంజనీర్లను తయారు చేయాలనే తపన నాలో ఉంది. ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. చాలామంది చాలా రకాలుగా స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 2 సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు మా దగ్గర చదువుకున్న పిల్లలు. ఆ రకంగా ఎదగడానికి ఉపయోగపడాలే కానీ డబ్బే ప్రధానం అనుకుంటే అది స్కూల్ కాదు సార్. ప్రతి పిల్లవాడికి చదివే హక్కుని కల్పించేదే స్కూలు. డబ్బు కట్టకపోతే స్కూల్ కాదు. డబ్బే కట్టాలనుకుంటే అది స్కూల్ ఎలా అవుతుంది? కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు. అన్ని విధాలా సహకరించి వాళ్ళకు విద్యను అందించడమే మన లక్ష్యంగా ఉండాలి. కానీ ఇంత కడితేనే మేము స్కూళ్ళకి రాణిస్తాం, లేకుండా రానివ్వమనే విధంగా కార్పొరేట్ సంస్థలు కూడా వ్యవహరిస్తూ ఉంటాయి. అవన్నీ మేము వింటూ ఉంటాము. అలా కాకుండా కార్పొరేట్ వ్యవస్థలకు కూడా మేము చెప్తే ఏంటంటే, దయచేసి డబ్బు ప్రధానం కాదు, విద్య ప్రధానము. మీరు దేశభక్తిని నేర్పించండి, దేశానికి ఉపయోగపడే విధంగా మీరు తయారు చేయండి పిల్లల్ని.
ఏ దేశం అయితే మంచి విద్యను అందించగలుగుతుందో ఆ దేశం ఎదుగుతుంది అనేది మీకు తెలుసు. ఇండియా ఎంత వనరులున్న దేశం ఇది. ఈరోజు ఈ దేశం ఎంత వెనకబడి ఉంది. ఒక పొరుగు దేశానికి వెళ్తే అక్కడున్న రోడ్లు కావచ్చు, అక్కడున్న డిసిప్లిన్ కావచ్చు, అక్కడున్న వ్యవహార శైలి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఎంత డిసిప్లిన్గా ఉంటారు. మన వాళ్ళు కూడా ఆ దేశానికి వెళ్తే ఎంతో డిసిప్లిన్ ప్రవర్తిస్తారు. ఇదే మన దేశంలో అయితే ఇక్కడ మన దేశం అంటే ఎందుకు మన దేశం పట్టించుకోవాలో నాకు అర్థం కాదు. మన దేశం కూడా ఆ రకంగా కావాలని కోరుకోవాలి కదా. చిన్న చిన్న దేశాలు మనకన్నా చిన్న దేశాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. ఒక రోడ్లు కావచ్చు, ప్రతి దేంట్లో కూడా తీసిపోరకంగా చేసుకోవచ్చు మన దేశాన్ని. ఎందుకు వెనుకబడుతున్నామని అంటే లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. మన పిల్లలకి మంచి చదువునిచ్చి ప్రశ్నలు అడిగే విధంగా మనం తయారు చేయగలిగితే మన దేశం ఆటోమేటిక్గా బాగుపడుతుంది సార్. చాలామంది మన వాళ్ళు డబ్బులు లేని కారణంగా 10వ తరగతి వరకు చదివించో, ఇంటర్మీడియట్ వరకు చదివించో విదేశాలకు పంపడం డబ్బు కోసము, లేకుంటే ఏదో పనిలో స్థిరపడము, ఆటో నడుపుకోవడము, ఇట్లా చిన్న చిన్న దగ్గర వాళ్ళు చాలా చతికిల పడిపోతున్నారు సార్. దీనికి ప్రభుత్వం కూడా కృషి చేయాలి. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అందరూ సహకరించే విధంగా ఉంటే చాలా దేశం బాగుపడుతుందని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ మారుమూల ప్రాంతమైనటువంటి భీమ్గల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్ని సందర్శించిన చట్టం టీవీ బృందం, ప్రసాద్ గారు, అలాగే నేతాజీ గారు, అలాగే రాజు గారు, శ్రీను గారు, వాళ్ళందరికీ మా లిటిల్ ఫ్లవర్ స్కూల్ తరఫున, మైసెల్ఫ్ నా తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను స్కూలు ప్రారంభించిన నాటి నుంచి సార్ మా దగ్గర కేరళ స్టాఫ్ చాలామంది పనిచేసేవారు. దాదాపు మేము స్టార్ట్ చేసిన 94లో స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 6 టీచర్లు ఉన్నారు కేరళ స్టాఫ్. అలాగే పెరుగుతూ వచ్చి దాదాపు 14 మంది వరకు కేరళ స్టాఫ్ పనిచేస్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయారు. ఒక బాబు డాక్టర్ సీట్ వచ్చింది మొన్ననే, జగిత్యాల మెడికల్ కాలేజ్లో ఫ్రీగా సీట్ వచ్చింది, అక్కడే చదువుతున్నాడు, బిను సార్ అని. రాధాకృష్ణ సార్ కూడా దాదాపు 25-28 సంవత్సరాలు అయిపోయింది వచ్చి ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. కేరళ స్టాఫ్ అంటే వాస్తవంగా వాళ్ళ డిసిప్లిన్ కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ చాలా డీసెంట్గా ఉంటుంది సార్. మీరు కేరళ అనగానే ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు దాన్ని, గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. కొంతమంది సెకండ్ దుబాయ్ అంటారు. ఎంత డీసెంట్గా ఉంటారంటే నేను ప్రతి సంవత్సరం కేరళ వెళ్తూ ఉంటాను సార్. అక్కడ వెళ్ళినప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ ఈవెన్ బార్గెన్ కూడా చేయరు. వాళ్ళు ఏదైనా వస్తువు కొంటున్నామో ఒక 500 రూపాయలు వస్తువు అంటే 500 రూపాయలు కట్టేయాలి, తీసుకోవాలంతే. 400కి ఇస్తావా, 450కి ఇస్తావా అంటే నవ్వుతారు. అంటే అంత డీసెంట్గా వ్యవహరిస్తారు అక్కడ. ఇక్కడ మన దగ్గర అట్లా ఉండదు, ప్రతి దాంట్లో కొసురుతూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ కుసరాలో తెలియదు పాపం వాళ్ళకి. కేరళలో మనం చాలా విషయాల్లో మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఈవెన్ వెహికల్ నడిపే విధానం కావచ్చు, వాళ్ళ హెల్మెట్ పెట్టుకుని నడుపుతారు, చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పినరాయి విజయన్ అని చెప్పేసి సిపిఎం ముఖ్యమంత్రి రెండోసారి గెలవడం చరిత్రలో ఇది ఫస్ట్ టైం అండి. కేరళ చరిత్రలోనే 2 సార్లు గెలిచినటువంటి పార్టీ ఏది లేదు, అది ఒకటే పార్టీ. ఆయన చేసినటువంటి పనులకు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. ఈవెన్ మోటార్ బైక్పై భార్య భర్త వెళ్తుంటే, భార్య ఏదైనా చెప్తుంటే వెనుక మరలి చూసినా ఫైన్ వేస్తారు. ఇక్కడైతే తిట్టుకుంటాం మనం, అరే ఇదానికి కూడా ఫైనా, లేకుంటే హెల్మెట్ మా ఇష్టం, పెట్టుకోకపోతే పెట్టుకో, మాకే కదా అయ్యేది అనే విధంగా వ్యవహరిస్తారు. అది కరెక్ట్ కాదు. దుబాయ్కి వెళ్ళిన వాడు ఉమ్మేస్తే వాడు పట్టిస్తారు. ఇక్కడ అట్లా కాదు, ఉమ్మేస్తారు. మూత్రము చేయరాదు అంటే అక్కడే చేసి చూపిస్తారు. ఇదండి తేడా వాళ్ళకి మనకి. కేరళని చాలా విషయాల్లో ఆదర్శంగా తీసుకోవాలి. ఈవెన్ జీబ్రా లైన్స్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఇక్కడ ఉండదు. లైన్ క్రాస్ చేస్తే 150, 250 అట్లా ఫైన్ వేస్తారు. అక్కడ ఎక్కడ ఓవర్టేక్ చేయాలనేది లైన్ ఉంటుంది, దాని మీద కూడా అవగాహన లేదు. అంటే అవగాహన అరాయకం వలన ఇక్కడ మనం వెనుకబడిపోతున్నాము. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి వ్యవహార శైలి ఎట్లా అని అంటే, మన వాళ్ళు చెప్పాలనో చెప్పకూడదో తెలియదు, మటన్ షాప్కి వెళ్తే అడగరండి. 700 రూపాయలు మటన్, కిలో మటన్ అంటే 700 ఇచ్చి తెచ్చుకుంటాడు, కానీ 600కి ఇస్తామని అడగడు. ఇక్కడ స్కూల్కి వచ్చేసరికి 5,000 ఫీజు ఉందని అంటే 4,000 తీసుకోండి సార్, 2,000 తగ్గించండి సార్ అంటాడు. ఇంకొక చోట బ్రాండ్ షాప్కి వెళ్తే తగ్గించమని అడగడు. ఎంత చెప్తే అంత పెట్టి చెల్లించి ఆయన ఎంజాయ్ చేస్తాడు. ఏదైతే అవసరం ఉంది ఇది దేశానికి కావాల్సిన అవసరం, వాళ్ళ బాబుకి కావాల్సిన అవసరం. ఇది ఒక స్కూల్ రన్ చేయాలని అంటే
ఆర్థికంగా ఎంత బలంగా ఉంటే అంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది దీనికి. కాబట్టి కేరళలో మీరు కేరళకి వెళ్ళి ఒక స్కూల్ని ఇంటర్వ్యూ చేయండి, నన్ను చేసినట్టు మీకు తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్. మీకు ఆపర్చునిటీ కల్పిస్తాను, నాకు చాలామంది స్కూల్ వాళ్ళు తెలుసు అక్కడ. మీకు కల్పిస్తే అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏ రకంగా పేరెంట్స్ కోఆపరేషన్ ఉంటుంది, ఏ రకంగా ఎడ్యుకేషన్ పాలసీస్ ఉంటాయి అక్కడ. ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండదండి ప్రైవేట్ స్కూల్స్కి. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నట్లు మనం ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇన్ని రకాలుగా ఉండి ఇన్ని రకాలుగా కష్టాల పాలవుతూ బాధపడుతూ ఒక రకంగా మా పిల్లలు ఎదిగిన విషయం గుర్తుకొచ్చేసరికి ఆనందపడుతూ ఉంటాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాలా, ఎక్కడ కొసరాలా, ఎక్కడ ఎలా ఉండాలా అనేది మీరు మారితే కానీ మీ పిల్లల భవిష్యత్తులు మారు. తల్లిదండ్రులు మారాలా, మనమందరం కలిసి పిల్లల భవిష్యత్తును నిర్మించే నిర్మాతలు మనము. కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా చక్కని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కేరళని ఆదర్శంగా తీసుకుని, అది ఎక్కడో లేదు సార్, మన ఇండియాలోనే కేరళ ఉంది. కేరళ రాష్ట్రాన్ని చూసినా కానీ మనం నేర్చుకోవాలి. అక్కడ ఇప్పుడు మీరు పేపర్లో చూస్తారు, వెహికల్ నడిపే విధానము ఒక లైన్లో ఉంటారు అక్కడ. ఇక్కడ అలా కాదు, మొత్తం రోడ్ నింపేస్తారు, ఎదుటోళ్ళు ఎలా రావాలనే తెలియదు. అంత కష్టంగా ఉంది ఇక్కడ. ఎవరు చెప్తే మారాలి? మనమే కదా మార్చాల్సింది, మనమే కదా ఒక సిస్టమేటిక్గా ఉండాల్సింది. మన రాష్ట్రాన్ని మనం బాగుపరచుకోకపోతే ఇంకెవరు బాగుపరుస్తారు? అరే పోనీ చేద్దామంటే మనం మారాలి ఫస్ట్. మనం ఒక చెత్త కూడా వేస్తే అక్కడ 1000 రూపాయలు ఫైన్ అండి. ఒక ఇంటి ముందు చెత్త ఊడ్చేసి బయట పాడేస్తే 1000 రూపాయలు ఫైన్ అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారు. ఇక్కడ రూల్ ఉండొచ్చు కానీ ఎవరు పాటించరు, ఇష్ట రీతిన పాడేస్తారు, ఇష్ట రీతిన గార్బేజ్ అంతా రోడ్ల పైన కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. మన రాష్ట్రాన్ని మార్చుకునే ఒక బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది. దేశాన్ని మార్చుకునే బాధ్యత మన ప్రతి పౌరుడి పైన ఉంది. మనం తలుచుకుంటే దేశమంతా మనంత మంచి దేశం లేదండి. మనని వనరులు ఎక్కడ లేవు. మన దేశంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజులో ఇవాళ కమలా హ్యారిస్ అమెరికాలో పోటీ చేస్తుందనంటే ఇండియన్ లేడీ అండి. ఒక్కసారి రెండు పార్టీలలో మన ఇండియాలో ఉన్నారు. మీరు వేరే కంట్రీస్లలో మంచి మంచి పొజిషన్లో మన వాళ్ళు అక్కడ పరిపాలిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్కి మన వాళ్ళు సీఈఓలుగా ఉన్నారు. వాళ్ళని మన దేశం ఎందుకు గుర్తిస్తలేదు అనేది నా బాధ అండి. మంచికి విలువ ఎందుకు ఇవ్వరో నాకు తెలియదు. మంచికి విలువ ఇవ్వండి, మంచి వైపు మొగ్గు చూపండి, దేశాన్ని బాగుపరచండి, దేశభక్తిని నేర్పండి. పనికి మాలిన పనులకేమో విలువ ఇస్తారు, పనికి వచ్చేటి ఏమో పక్కన పడిస్తారు. ఈ రకంగా కాదు. ప్రతి వారి బాధ్యత, ప్రతి భారతీయుడి బాధ్యత, దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉండాలి. ప్రతి పౌరుడు కాపాడుకోవాలి. ప్రతి పౌరుడు ఆలోచించాలి, మన దేశం ఎలా ఉండాలి, మనం ఏం చేస్తే దేశం బాగుపడుతుంది. ఆ రకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రేపు ఈరోజు మాదేముంది సార్, మాది ఇంకో 10 సంవత్సరాల్లో మా వయసు ముగిసిపోతుంది. రాబోయే తరం, మన పిల్లల తరం, వాళ్ళు బాగుండాలంటే మనం బాగుపరచాలి. వాళ్ళకి తెలియక తప్పులు చేస్తుంటారు. డ్రగ్స్ అడిక్టెడ్ కానీ, మొబైల్ అడిక్టెడ్ కానీ, ఇది చాలా టూ మచ్గా అయిపోయింది సార్. ఈవెన్ వెహికల్ నడపకూడదు అని నడిపిస్తారు. తండ్రి అబద్ధం చెప్తాడు, వెహికల్ నడపకరా బాబు అని నేను చెప్తే, లేదు సార్ మావాడు నడపడు, వాడికి డ్రైవింగే రాదు అని చెప్తారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ వేసింది, బైక్ నడిపిస్తే 2 నెలలు జైలు శిక్ష అని చెప్తా ఉంది. అయినా వాళ్ళు పట్టించుకోరు పేరెంట్స్. ఈ రకమైనటువంటి తప్పులు చేస్తే ఎట్లా బాగుపడతామండి? మనం బాగుపడలేము. ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి చూడండి, ట్రాఫిక్ ఏ రకంగా ఉంటుందో. మనం సిస్టమేటిక్గా ఉంటే ఈజీగా వే ఉంటుంది కదా. సిస్టమేటిక్ పాటించాలా. మనం విదేశాలకు వెళ్తున్నాం, వస్తున్నాం, విదేశాల్లో పాటిస్తున్నాం, మన దేశంలో మనం పాటించట్లేదు. అక్కడ పాటించినట్టు ఇక్కడ కూడా పాటించండి కదా, అప్పుడు మన దేశం బాగుపడుతుంది. మన దేశాన్ని బాగుపరచాలంటే వేరే వాళ్ళు రావాలా? వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవాలా జనాలని? మనల్ని మనం బాగుపరచుకోవాలా. మనం బాగుపడితే మన దేశం బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని విధాలా బాగుంటాం కదా. కాబట్టి ముందు తరాలకు మనం అందించేది ఇదే. దేశం బాగుపడాలంటే మనము ప్రతి దాంట్లో మనం నిర్ణయం తీసుకునేది మంచి నిర్ణయాలు తీసుకోవాలా, మంచి విధానాలతో ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా. ఇదే నా కోరిక సార్. అందరూ దయచేసి అర్థం చేసుకొని దేశాన్ని బాగుపరిచే విధంగా, పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా, ఆ మొబైల్ ఫోన్స్కి అడిక్షన్ కాకుండా, ఆ డ్రగ్స్కి అడిక్షన్ కాకుండా అందరూ తమ పరిధిలో ఉన్నటువంటి ప్రయత్నాలు చేసి అందరినీ బాగుపరిచే విధంగా చూడాలని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వినాగా దోస్తులు, సార్ చెప్తా ఉంటే ఇట్లా నరాలు నిక్కపుడుచుకుపోయినాయి మొత్తం. అంటే ఇక కొద్దిగా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసినాయి. నాకు గ్లాసెస్ ఉన్నట్లా కనవలేదు. అయితే సార్ ఏమంటుండంటే
దేశం అంటే మట్టి కాదు మనుషులు అని సార్ అంటున్నారు. ఎందుకంటే విద్యార్థుల్లాగానే చూడండి, డబ్బుల పరంగా చూడకండి. ఈరోజు కార్పొరేట్ సంస్థలే కానీ బడ్జెట్ సంస్థలే కానీ ఏ స్కూల్ అయినా సరే విద్యార్థుల్లాగానే చూడండి, వాళ్ళని మంచి విద్యను అందించండి. ఇంకోటి ఏంటంటే మీ మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే మంచి స్కూల్ ఉందో ఆ స్కూల్లో వేసి ఫస్ట్ నుంచి 10th వరకు అక్కడనే చదివేలాగా చూడాలని సారా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, వాళ్ళు కూడా ఎదగడానికి వీలు ఉంటుంది, మంచి గోల్ పెట్టుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవాళ ఇక్కడ చదువుకున్న విద్యార్థులు వేరే కంట్రీస్లో డాక్టర్స్, ఇప్పుడు సార్ చెప్పారు కరోనా టైంలో సార్ విద్యార్థి వచ్చి సార్కి ట్రీట్మెంట్ చేసిందంటే నాటే జోక్ ఇది, అది మిరాకిల్ అనొచ్చు. మీరు సార్ ఎటన్నా వెళితే, ఎందుకంటే విద్యార్థి అనేవాడు అంటే ఆయన ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా గురువు కనబడితే మాత్రం ఖచ్చితంగా వంగి నమస్కారం పెట్టాల్సిందే. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆ అక్షరాభ్యాసం, అలా ఇచ్చిన బోధన, ఆయన ఇచ్చిన డిసిప్లిన్ వల్లనే ఈరోజు ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. అందుకోసం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అంటాం. మన తల్లిదండ్రులు తర్వాత గురువే మనకు ప్రధానంగా. ఖచ్చితంగా విద్యార్థులు మాత్రం ఒకటే ఆలోచించాలా, ఈ రోజుల్లో సెల్ ఫోన్ చాలా విపరీతంగా ఒక విధంగా మంచిగా ఉంటే 10 విధాలుగా చెడుకుంది. ఈరోజు ఏదైతే మత్తు పదార్థాలు అనేవి ఎక్కడికి వెళ్ళినా దొరుకుతున్నాయి. పిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల మీద శ్రద్ధ పెట్టి వాళ్ళు ఎక్కడ ఏ వైపు వెళ్తున్నారో కొద్దిగా శ్రద్ధ పెట్టి వాళ్ళ మీద చూడాలని చెప్పేసి కోరుతూ చూస్తూనే ఉండండి చట్టం.